3,38,496 బిల్లు. అవాక్కయ్యారా? ఇదే ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్, లేదంటే మీరు అన్నట్టుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్, లేదంటే ఇట్లాంటి 4 స్టేర్లు 3 స్టేర్లు ఉండేటటువంటి వస్త్ర దుకాణానికి వచ్చినటువంటి కరెంటు బిల్లు కాదు. ఓ చిన్న వస్త్ర దుకాణం ఎప్పుడు కరెంటు బిల్లు 500 రూపాయల నుంచి 800 రూపాయల లోపే వస్తుంది. అలాంటి దుకాణానికి ఒక నెలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కరెంటు బిల్లు 3,38,496 రూపాయలు, అంటే 3,39,000. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మలికిపురం గ్రామంలో చిన్న వస్త్ర దుకాణం నడుపుకునేటటువంటి యువకుమార్కి జూన్ నెలకు సంబంధించి మీరు 3,39,000 కరెంటు బిల్లు వచ్చిందని చెప్పి జులై 1 బిల్లు వచ్చింది. మొబైల్కి స్మార్ట్ మీటర్లు పెట్టాడు. ఆ స్మార్ట్ మీటర్ నుంచి మొబైల్కి బిల్లు వస్తుంది. సో ఇప్పుడు 3,39,000 బిల్లు వచ్చిందని దానికి ఆ బిల్లు మొబైల్కి వచ్చింది. కస్టమర్ కేర్కి చేస్తే సరిగ్గా రెస్పాన్స్ లేదు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా ఇలాంటి విచిత్రాలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే చిన్న దుకాణానికి అతి పెద్ద భారీ బిల్లులు, లక్షల్లో బిల్లులు, కరెంటు బిల్లులు. మళ్ళీ దాని మీద అడిగితే రెస్పాండ్ ఉండదు. ఇప్పుడు కరెంటు అది కానీ కట్టకపోతే కరెంటు తీసేస్తారు. సో ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది రోజుకొక చోట మనకు కనపడతానే ఉన్నాయి.